హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో నెయిల్ ఎక్స్టెన్షన్స్ కి మనం యూస్ చేసే డ్రిల్లింగ్ మిషన్ అండ్ దాని తాలూకా డ్రిల్ బిట్స్ కోసం నేను మీకు చెప్పబోతున్నాను. సో ఈ టాపిక్ ని నేను ఎలా చూస్ చేసుకున్నాను అంటే, కామెంట్ సెక్షన్ లో ఏ టాపిక్ కోసం మీరు వీడియోస్ చేయమంటారో వాటి నుండి ఒక టాపిక్ ని నేను పిక్ చేసుకొని వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను అనమాట. సో దట్ ఇఫ్ ఇన్ ద కేస్ మీరు ఏదైనా నెక్స్ట్ వీడియోలో కావాలి అనుకుంటే ఆ వీడియో ఆ కంటెంట్ ని మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేను కమింగ్ వీడియోస్ లోని ఆ కంటెంట్ మీద వీడియో అనేది చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టిన ప్రతిసారి కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. అండ్ అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ ఇట్ విల్ రీచ్ టు లాట్ మెనీ పీపుల్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు. సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను నెయిల్ ఎక్స్టెన్షన్స్ లో లేదా మానీ పెడిక్యూర్ లో యూస్ చేసే నెయిల్ డ్రిల్లింగ్ మెషిన్ కోసం చెప్పబోతున్నాను. సో ఈ డ్రిల్లింగ్ మెషిన్ ని యూస్ చేసి మనం క్యూటికల్స్ ని రఫ్ చేస్తాము, అంటే కట్ చేస్తాము. అండ్ అదే విధంగా నెయిల్ ఎక్స్టెన్షన్స్ కి మనం నెయిల్ ప్రిపరేషన్ అనేది ఇలాంటి డ్రిల్లింగ్ మిషన్ తోనే చేస్తాం అనమాట. సో బేసికలీ మనకి డ్రిల్లింగ్ మిషన్ అనేది ఇలా ఉంటుంది. సో దిస్ ఈస్ ద బాడీ అండ్ దిస్ ఈస్ ద పెన్ అనమాట. వీటితో మనకి ఎక్స్టెన్షన్స్ కింద డ్రిల్ బిట్ అంటారు వీటిని. సో ఇవి వస్తాయి అనమాట. వీటిలో ఏముంటాయి అంటే లైక్ వేరియస్ షేప్స్ అండ్ సైజెస్ ఆఫ్ డ్రిల్ బిట్స్ ఉంటాయి. సో ఇవి ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద నెయిల్ కి ఒక్కొక్క దగ్గర మనం ఇది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. కాకపోతే మనకి డ్రిల్ బిట్ మెషిన్ తో పాటు వచ్చిన డ్రిల్ బిట్స్ ఏవైతే ఉంటాయో ఇవి అంత స్పెసిఫిక్ గా వర్క్ అవ్వు. న్యాచురల్ నెయిల్ మీద కొన్ని బాగానే పనిచేస్తాయి, కొన్ని ఏంటి అంటే వీటిలో అంత గ్రిట్ అన్నది ఉండదు అనమాట. సో దొరుకుతాయి. గ్రిట్ అన్నది లేకపోతే మనకి ప్రాపర్ వర్క్ అన్నది అవ్వదు అక్కడ. కనుక సెరమిక్ డ్రిల్ బిట్స్ అన్ని చాలా బాగుంటాయి వెన్ కంపేర్డ్ టు దీస్ డ్రిల్ బిట్స్. ఇవి బాగోవని కాదు, కంపేర్ చేసి చూసినట్లయితే, అంటే మనం ప్రొఫెషనల్ యూస్ కోసం కదా, సో కంపేర్ చేసి చూసినట్లయితే కనుక సెరమిక్ డ్రిల్ బిట్స్ అనేవి చాలా బాగుంటాయి. మనకి ఈ డ్రిల్ బిట్స్ అనేవి అమెజాన్ లో దొరుకుతాయి. మీకు ఇఫ్ ఇన్ ద కేస్ లింక్ కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లో చూడండి, నేను మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఈ సెరమిక్ డ్రిల్ బిట్స్ ఇలాగ ఉంటాయి అనమాట. సింగిల్ ఇండివిజువల్ డ్రిల్ బిట్స్ దొరుకుతాయి. సో ఈ 5 డ్రిల్ బిట్స్ వచ్చేసరికి ఈచ్ డ్రిల్ బిట్ 120 రూపీస్ పడుతుంది. సో 5 డ్రిల్ బిట్స్ ఆర్ అరౌండ్ 600 రూపీస్ అనమాట. మీకు ఇంకా వేరియస్ షేప్స్ ఆఫ్ డ్రిల్ బిట్స్ ఉంటాయి, వేరియస్ సైజెస్ ఆఫ్ డ్రిల్ బిట్స్ ఉంటాయి. సో ఈ 5 బేసికలీ మనకి నెయిల్ ఎక్స్టెన్షన్స్ కి సరిపోతాయి. సో ఈ డ్రిల్ బిట్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో దట్ ఇది మంచిగా రీచ్ వెళ్తుంది. నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ అనేది ఉంటుంది. అండ్ మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలి అనేది ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. నేను డెఫినెట్లీ ఆ వీడియో అయితే చేస్తాను. సో ఇక్కడ నేను డ్రిల్లింగ్ మిషన్ అనేది ఆన్ చేసి మీకు చూపిస్తాను. ఏది ఎలా వర్క్ అవుతుంది అనేది మీరే చూసేసేయండి. సో ఇప్పుడు ఈ పెన్ కి మనము ఏ డ్రిల్ బిట్ కావాలి అనుకుంటే ఆ డ్రిల్ బిట్ ని మనము పెట్టొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను చూపిస్తున్నవి అవి ఆ చేతిలో ఉన్నవి సెరమిక్వి, ఇటువైపు ఉన్నవి వచ్చేసరికి రెగ్యులర్ గా మనకి దొరికేవి. సో ఇక్కడ నేను ఒక డ్రిల్ బిట్ తీసి నేను దానికి అడ్జస్ట్మెంట్ ని అటాచ్ చేసి నేను మీకు ఆన్ చేసి చూపిస్తాను. అక్కడ చూసారు కదా ఎక్స్టెన్షన్ ప్లాస్టిక్ ప్లేట్ ఉంది చూసారు, నేను డిజైన్ చేసింది. సో దీని మీద పెట్టి చూస్తున్నాను. అసలు రొటేట్ అవుతున్నా కూడా పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. అసలు మినిమం అయితే నెయిల్ పాలిష్ ఏదైతే ఉందో అది పోదన్నమాట. రీజన్ ఏంటి అంటే అందు మీద ఉన్న గ్రిట్ చాలా తక్కువ. సో దీని గ్రిట్ చూడండి చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి సెరమిక్వి, బిట్ కాస్ట్లీ కంపేర్ చేసుకుంటే. బట్ ఏంటి అంటే మనకి అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు ఎక్స్టెన్షన్స్ చేసినప్పుడు వాటిని కరెక్షన్స్ చేయాలనుకున్నా, ఎక్స్టెన్షన్స్ని రీఫిల్ చేద్దాం అనుకున్నప్పుడు, అండ్ అదేవిధంగా ఎక్స్టెన్షన్స్ మీద ఉన్న జెల్ పాలిష్ని రిమూవ్ చేయాలనుకున్నప్పుడు, నార్మల్గా జెల్ పాలిష్ రిమూవ్ చేయాలనుకున్నా, అలాంటి వాటి అన్నిటికీ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో మనము ఎక్కువ స్పీడ్ లేకుండా స్టార్టింగ్ మనము ఫస్ట్ టైం చేసేటప్పుడు ఏంటంటే కొంచెం తక్కువ స్పీడ్తో చేసుకోవాలి, నెమ్మదిగా అవుతుంది వర్క్. కొంచెం అలవాటు అయ్యి హ్యాండ్స్ ఆన్ అది బాగా వచ్చిన తర్వాత యూ కెన్ డూ విత్ గుడ్ స్పీడ్ అనమాట. సో ఇక్కడ చూడండి చక్కగా మీకు ఇందాకలకి ఇప్పటికి డిఫరెన్స్ కనపడిందా? వెంటనే మీకు కొంత వెళ్ళిపోతుంది. అదే ఇఫ్ ఇన్ ద కేస్ మీరు స్పీడ్ పెంచి కొంచెం ఉంచినట్లయితే ఏమవుతుందంటే చూసారా అక్కడ డైరెక్ట్ గా మనకి కింద నెయిల్ ప్లేట్ కనిపిస్తుంది. కాకపోతే ఇది ఒకే దగ్గర ఎక్కువసేపు ఉంచడం వల్ల ఫ్రిక్షన్ కి హీట్ క్రియేట్ అయిపోయి
చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది క్లయింట్కి. అండ్ బాగా ఎక్కువ స్పీడ్లో పెట్టి ఒకే దగ్గర ఉంచేస్తే నెయిల్ ప్లేట్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. సో అది కొంచెం మీరు కేర్ తీసుకోవాలి. ఎలా యూస్ చేయాలి, ఏంటి, ఏ డ్రిల్ బిట్ ఏ పార్ట్లో యూస్ చేస్తామనేది నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో ఇది నెయిల్ పాలిష్ని గ్రైండ్ చేయడానికి, డ్రిల్ చేయడానికి యూజ్ అయింది, చూసారు కదా. నెక్స్ట్ మీకు ఎక్స్టెన్షన్ షేప్కి తీసుకురావడానికి ఎలాగ డ్రిల్లింగ్ మిషన్ యూస్ చేస్తామనేది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. జస్ట్ హ్యావ్ ఏ లుక్. సో ఇప్పుడు ఈ డ్రిల్లింగ్ బిట్ తీసేసి ఎమ్రీ బోర్డ్ ఏంటి అంటే ఇది చాలా గరుకుగా ఉంటుంది. అంత గరుకుగా ఉన్నది కూడా మనకి ఎక్స్టెన్షన్ని షేప్ చేయడానికి పనికిరాదు. సో ఎందువల్ల అంటే గ్రిట్టింగ్ కంపారిటివ్లీ తక్కువ, ఫైన్గా ఉండాలి, మనకి బాగా వర్క్ అవ్వాలి అంటే కనుక మనం సెరమిక్లో యూస్ చేసుకోవడమే బెటర్ అనమాట. సో చూడండి ఇక్కడ కొంచెం పనిచేస్తుంది అంటే వస్తుంది, ఎందుకంటే ఇది కావలసినంత గ్రిట్ అన్నది దీనికి ఉన్నది కొంచెం అవుతుంది. బట్ ఇక్కడ చూడండి మనము షేప్ చేయడానికి చూస్తే కనుక చాలా టైం ఎక్కువ పట్టేస్తుంది. అయితే దీస్ ఆర్ బిగినర్ ఫ్రెండ్లీ. బిగినర్గా ఉన్నప్పుడు మనకి ఇవి బాగుంటాయి. కాకపోతే మనం ప్రొఫెషనల్గా క్లినిక్లో వర్క్ చేయాలి అనుకుంటే, మీరు ఒక నెయిల్ బార్ కానీ లేకపోతే నెయిల్ ఎక్స్టెన్షన్స్ కానీ క్లయింట్స్కి చేయాలనుకుంటే ఇవి పనిచేయవు. ఎందుకంటే గంటలు తరబడి మనకి అది చిన్నది పోతా ఉంది అనుకోండి, నో యూజ్ అనమాట. సో చూడండి ఇక్కడ నేను మీకు ఒక దగ్గర పెట్టి చూపిస్తాను, అది వెంటనే ఎంత గ్రైండ్ చేసేస్తుందో చూడండి. సో ఇది ఎక్కువ స్పీడ్ కూడా పెట్టేమీ లేదు, బట్ స్టిల్ మంచిగా గ్రైండ్ అయితే అవుతాయి అన్నమాట నెయిల్స్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ డ్రిల్ బిట్ అండ్ సెరమిక్ డ్రిల్ బిట్. సో సెరమిక్ డ్రిల్ బిట్స్ని నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. కాకపోతే మీరు స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు అయితే కనుక రెగ్యులర్ డ్రిల్ బిట్ మీద నేర్చుకోండి. బట్ సెరమిక్ డ్రిల్ బిట్స్ కూడా తీసుకొని వాటి మీద కూడా ప్రాక్టీస్ చేయడం అయితే మాత్రం చేయండి కంపల్సరీగా. సో దట్ మీకు కొంచెం ఈజ్ ఉంటుంది అనమాట క్లయింట్స్ మీద చేసేటప్పుడు. సడన్గా మీరు సెరమిక్కి షిఫ్ట్ అయినా కూడా కొంచెం ఇబ్బంది పడిపోతారు. సో క్లియర్గా చూపించానని అనుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లోని ఏ డ్రిల్ బిట్ ఎక్కడ యూస్ చేస్తాం, ఎందుకు యూస్ చేస్తాం అనేది కూడా నేను మీకు చెప్తాను. సో ఇవి దేనికవి మళ్ళీ మనము క్యాప్స్ అవి పెట్టేసుకొని జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. అండ్ ఇఫ్ ఇన్ ద కేస్ మీరు క్లయింట్ మీద యూస్ చేసినట్లయితే కనుక చక్కగా వీటిని ఒకసారి వాష్ చేసేసి నీట్గా డ్రై చేసేసి స్టెరిలైజర్లో కూడా పెట్టేసేయండి. సో చూసారు కదా డ్రిల్ బిట్స్ అండ్ వాటి తాలూకా యూజెస్ అనేవి. ఇంకా ఫర్దర్ గా డీటెయిల్డ్ వీడియోస్ మీకు ఏ టాపిక్ మీదైనా కావాలి అనుకుంటే కనుక కమెంట్ చేయండి కామెంట్ సెక్షన్ లో. అండ్ మీకు ఈ వీడియోలో ఏ పార్ట్ నచ్చిందో అది కూడా నాకు చెప్పండి. అండ్ ఇంకా మీరు ఏమైనా వీడియోస్ చేయాలి అనుకుంటే వాటి కోసం ఖచ్చితంగా కమెంట్ లో చెప్పడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యాజ్ మెనీ యాజ్ యూ కెన్, సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ అదే విధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. That's all for today's class. Bye-bye.